హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఆరకాకరకాయ కూర. వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు కదా. వీటిని ఎక్కువగా రెయిన్ సీజన్లో మనకు దొరుకుతూ ఉంటాయి. వాటితో మనం కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అరకాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ అరకాకరకాయ ముక్కల్ని తీసుకున్నాను. వీటిని ఒకసారి కలుపుకుందాం. వీటిని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇవి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా తిప్పుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా కాకరకాయ కూర వండుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటే కూర మంచి టేస్ట్ వస్తుంది. ఇది కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుందాం. కారం అనేది మీ ఆప్షన్ కాబట్టి మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా తిప్పుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది చక్కగా వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఆరకాకరకాయ కూరని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. చాలా టేస్టీగా కాకరకాయ కూర. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చేదనేది ఉండదు కదా. మనం తింటున్నప్పుడు అవి గింజలు కూడా తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.